అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాచమల్ల పుణ్యమాచార్యుల కృషి ఫలితంగానే విశ్వకర్మ వృత్తుల వారికి విద్యుత్ క్రాస్ సబ్సిడీతో లభిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాలాచారి, జిల్లా అధ్యక్షులు నరసింహాచారి అన్నారు. గతంలో 5 HP విద్యుత్ మాత్రమే ఈ పథకం కింద ఉండేదని, దీన్ని 25 HPలకు పెంచడంతో పాటు యూనిట్ 4 రూపాయలకి అందిస్తున్నందుకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు అభినందన సభ కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట విశ్వకర్మ దేవాలయం వద్ద సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మన అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఘన విజయంతో 10 నుంచి 25 HP సాధించడం జరిగింది. మన విశ్వకర్మీలకు మనం దాన్ని వినియోగించుకొని అందరూ 4th కేటగిరీ తీసుకొని మీరు లబ్ధి పొందాలని రాష్ట్ర కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు మేము తెలియజేయడం జరుగుతుంది. రేపు ఈ మహాసభ వరంగల్లో 28 రోజున మహాసభ అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో తరలి రావాలని, ఆ వరంగల్ మీటింగ్కు మహాసభను విజయం చేయాలని కోరుచున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా గత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా విశ్వకర్మీయులకు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా అణచివేత చర్యల ద్వారా కనీసం విశ్వకర్మీలు లేరు అనే పరిస్థితి కల్పించే పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. అందుకోసమని ఈ దేశానికి గ్రామ స్వరాజ్యమే, గ్రామాల యొక్క అభివృద్ధే ఈ దేశానికి రక్ష, ఈ దేశానికి అభివృద్ధి అని చెప్పేసి గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈ విశ్వకర్మీయులు ఇప్పుడు పూనుకున్నారు. గత 2000 సంవత్సరం నుండి విశ్వకర్మీయ కుటీర పరిశ్రమల కోసం ఆచార్య రాచమల్ల పున్నమాచార్యుల ఆలోచనతోటి ఈ అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఏర్పడ్డది. అందుకు అనుగుణంగా విశ్వకర్మ పరిషత్ విశ్వకర్మీయుల పరిశ్రమల కోసం ఏ విధంగా అయితే లాభం చేస్తే ఈ పరిశ్రమలు దేశానికి, సమాజానికి ఉపయోగపడుతుందని ఆలోచించి ఫస్ట్ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుగా గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వర్గాలకు, ఎన్నో వర్గాలకు, కుల వృత్తుల వారికి అందుతున్నటువంటి సబ్సిడీ విశ్వకర్మీయులకు లేదనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యుత్ సబ్సిడీ తీసుకొని విశ్వకర్మీయ వృత్తులకు మంచి ఊతం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఒక 3 సంవత్సరాల పోరాటం తర్వాత 2003లో ప్రభుత్వం వారు అంగీకరించి 5 HP వరకు మాకు పర్మిషన్ చేయడం జరిగింది. 5 HP 2 రూపాయలకు యూనిట్ తోటి. ఆ తర్వాత 10 సంవత్సరాల పోరాటం తర్వాత 2013లో ఆధునిక యంత్రాలు వచ్చిన కొద్దీ మాకు యంత్ర వినియోగం పెరుగుతుంది కాబట్టి ఈ 5 HP సరిపోదనే ఉద్దేశంతో 10 HPకి కావాలంటే 10 HP ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా కొత్త మెషినరీ, ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం తోడవాలనే ఉద్దేశంతో మళ్ళీ పోరాటం ప్రారంభిస్తే ఇప్పుడు మాకు సంతోషకరమైన శుభవార్త ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ద్వారా మరియు ERC ద్వారా, ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ ద్వారా మాకు అందింది. మాకు 25 HPల వరకు లోడ్ వినియోగం కెపాసిటీ మరియు యూనిట్కి 4 రూపాయల సబ్సిడీ అందించడం వల్ల ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఇది విశ్వకర్మీయ కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీ రోజు వరంగల్లోని భద్రకాళి టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి కీర్తి గార్డెన్స్లో ఒక అభినందన సభ, ఒక కృతజ్ఞతా సభ అనేది ఏర్పాటు చేయడానికి శంకారావం పేరుతోటి ఈ సభకి గౌరవ మంత్రివర్యులు మరియు ERC వారు మరియు NPDCL వాళ్ళు, అలాగే కుల బాంధవులందరూ హాజరవుతారు, కుల పెద్దలు కూడా హాజరవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మన పరిశ్రమలో బలోపేతం చేసుకునే విధంగా అందరూ వ్యవహరించి అందరూ తండోపతండాలుగా మీటింగ్కు వచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క విశ్వకర్మీయ ఇండస్ట్రీ కూడా ఈ 4th కేటగిరీ కరెంట్ను తప్పకుండా వినియోగం చేసుకోవాలి. దాని ద్వారానే మనకు ప్రభుత్వ ఫలాలు చేరుకుంటాయి. అట్లాగే ఈ విశ్వకర్మీయ వృత్తులను మనం సమాజ అభివృద్ధికి చెందాలనుకుంటున్నాం కాబట్టి ఆధునిక పరిశ్రమల వైపు మనం అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ కృషి చేస్తుంది. రాచమల్ల పున్నమాచార్యులు గారు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఇప్పటికి కూడా 70 సంవత్సరాల వయసులో కూడా కొత్త ఆలోచనలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన మార్గంలో మనం నడవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సిద్దిపేట నుంచి అత్యధిక సంఖ్యలో ఈ మీటింగ్ హాజరై ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.